బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. బీజేపీలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల టెన్షన్ మొదలైంది. అధిష్టానానికి అభ్యర్థి ఎంపిక తలనొప్పిగా మారిందని చెప్పుకోవాలి. నామినేషన్ల ప్రక్రియ మొదలైన ఖరారు కానీ అభ్యర్థులు ఇంకా ఫైనల్ లిస్ట్ కూడా ఖరారు కాలేదు. మొన్నటి వరకు కూడా దీపక్ రెడ్డి అన్నారు, నిన్న విక్రమ్ గౌడ్ అన్నారు. తెరపైకి రోజుకొక కొత్త పేరు వస్తూ ఉంది. సో బీఆర్ఎస్తో కిషన్ రెడ్డి కుమ్మక్క అయిందంటుంది కాంగ్రెస్. కేటీఆర్ కిషన్ రెడ్డి మధ్య ఒప్పందం జరిగిందంటూ కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి క్రాంతి అందుబాటులో ఉన్నారు. క్రాంతి, అసలు ఏం జరుగుతోంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి? సో బీజేపీ ఇంకా ఎవరిని క్యాండిడేట్ని అనౌన్స్ చేయలేదు. సో బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ వాళ్ళ క్యాండిడేట్ని అనౌన్స్ చేసింది, వాళ్ళు ప్రచారాలు కూడా చేస్తూ ఉన్నారు. మోనిషా, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రస్తుతం బీజేపీలో అయోమయానికి దారితీస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుండి బీజేపీ తరఫున ఏ క్యాండిడేట్ బరిలో ఉంటారనేటువంటి విషయం స్పష్టత రాకుండా ఉంది. అయితే ప్రతిష్టాత్మకంగా ఈ ఎలక్షన్ తీసుకుంటున్నటువంటి బీఆర్ఎస్ నెల రోజుల క్రితమే తమ అభ్యర్థిగా దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్యను రంగంలో దింపింది. అయితే గత వారం కాంగ్రెస్ పార్టీ కూడా తన అభ్యర్థిగా యువ నాయకుడు, బీసీల్లో ముఖ్యమైన సామాజిక వర్గానికి చెందినటువంటి నవీన్ కుమార్ యాదవ్ ను కన్ఫర్మ్ చేసింది. అయినప్పటికీ కూడా రెండు ప్రధాన పార్టీలు దూసుకుపోతున్న అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీ బీజేపీ మాత్రం తమ క్యాండిడేట్ ను ఇప్పటికీ కూడా బరిలోకి దింపకపోవడం అనేటువంటిది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇదే అంశం పైన జూబ్లీహిల్స్ లోని కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధాన ఆరోపణ అయితే వ్యక్తం చేస్తుంది. బీజేపీ ఉద్దేశపూర్వకంగానే తమ క్యాండిడేట్ ను బరిలోకి దింపడం లేదు, దింపినా కూడా కాలయాపన చేస్తుంది. ఎందుకంటే నిన్నటి నుండే నోటిఫికేషన్ అనేటువంటిది వచ్చేసింది. నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. నెక్స్ట్ మండే 23వ తారీఖు వరకు కూడా ఈ నామినేషన్ల ప్రక్రియ ఉన్నప్పటికీ క్యాండిడేట్ ని ఒక వైపున రెండు ప్రధాన పార్టీలు రంగంలోకి దింపాయి. కానీ బీజేపీ ఒక వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు వ్యక్తం చేస్తుంది. సో ఇప్పుడు ఏంటి అసలు బీజేపీలో చూసుకుంటే లంకల దీపక్ రెడ్డి కానివ్వండి, లేకపోతే విక్రమ్ గౌడ్ కానివ్వండి, సో ఎక్కువ ఛాన్సెస్, ఎందుకంటే కిషన్ రెడ్డికి కొంచెం సన్నిహితుడు దీపక్ రెడ్డికి ఇస్తారు అని చెప్పి ప్రచారం బాగా జరిగింది. అటువైపే ఎక్కువ ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. అసలు ఒకవేళ ఇస్తే ఎవరికి ఇవ్వచ్చు? బీజేపీలో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. జూబ్లీస్ వాళ్ళ బీజేపీకి సంబంధించిన మెయిన్ బేస్ ఒకప్పుడు హైదరాబాద్ అని చెప్పవచ్చు. ఇందులో ముఖ్యంగా సికింద్రాబాద్ నుండి ప్రస్తుతం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కిషన్ రెడ్డికి తన సెగ్మెంట్ లోనే ఈ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ కూడా వస్తుంది. అయితే బీజేపీ ఇక్కడ ఎవరిని అభ్యర్థిని నిలబెట్టాలన్నటువంటి విషయంలో మొదటి నుండి కూడా ఒక స్పష్టత లేనట్టుగా వ్యవహరిస్తోంది అధినాయకత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర నాయకత్వం కావచ్చు. ఎందుకంటే ఇక్కడ కిషన్ రెడ్డి తన మనిషిగా గతంలో 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ లో పోటీ చేసిన దీపక్ రెడ్డి పేరును సూచించినట్టుగా ముందే నుండి ప్రచారం జరిగింది. అతనికి టికెట్ కన్ఫర్మ్ అవుతుంది అంటూ కూడా ఒక రకంగా రాష్ట్ర నాయకత్వం ఒక మీడియాకి ఇండికేషన్స్ కూడా ఇచ్చేసింది. దీపక్ రెడ్డి కూడా తనకు టికెట్ వస్తుందనేటువంటి ఉద్దేశంతో గ్రౌండ్ లో కూడా ముఖ్యంగా ఇక్కడ యూసఫ్ కూడా బోర్బండ లాంటి బస్తీలో ఆయన బాహటంగా అభ్యర్థి నేనే అంటూ ప్రచారం చేసుకున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. కానీ ఉన్నటువంటి 4 రోజుల క్రితం కొత్త వ్యక్తి, అది బీజేపీతో ఎలాంటి సంబంధం లేనటువంటి బొంతు రామ్మోహన్ గౌడ్ పేరును ఇక్కడ ధర్మపురి అరవింద్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెరపైకి తీసుకొచ్చారు. తనకు ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ ఉంది, మనవాడే టికెట్ ఇచ్చేయండి అనేటువంటి ఒక కామెంట్ ను కూడా ఆయన మీడియా చిట్చాట్ లో చేయడం సంచలనం రేపింది. దీనిపైన ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్నటువంటి బొంతు రామ్మోహన్ కూడా స్పందించారు. అది బీజేపీ అంతర్గత వ్యవహారం అని, తానేమి బీజేపీ తరఫున టికెట్ కోరుకోవడం లేదంటూ ఆయన ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. కానీ బీజేపీలో అప్పటి నుండి కూడా కొత్త వ్యక్తికి టికెట్ ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన చాలా మంది వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రి ముఖేష్ గౌడ్, ఇతను దివంగత నేత, తన కుమారుడు విక్రమ్ గౌడ్ ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు, ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. కానీ ఇతని పాలిటిక్స్ మొత్తంగా కూడా ముషీరాబాద్ కేంద్రంగా ఉంటాయి. సిటీలో ఒకప్పుడు ముఖేష్ గౌడ్ హవా సాగినప్పటికీ కూడా ఆయన స్థాయిలో విక్రమ్ గౌడ్ రాజకీయాల్ని ప్రభావితం చేయడంలో విఫలమయ్యారని చెప్పొచ్చు. అటువంటి విక్రమ్ గౌడ్ ని తీసుకొచ్చి ప్రస్తుతం ఉన్నటువంటి జూబ్లీస్ లో ఈ వర్గంతో ఎట్లాంటి సంబంధం కూడా ముఖేష్ గౌడ్ కి లేదు, విక్రమ్ గౌడ్ అసలేదు. అయినప్పటికీ కూడా విక్రమ్ గౌడ్
తీసుకొచ్చి ఇక్కడ బరిలో నింపాలనేటువంటి ఒక ప్రచారం అయితే నిన్నటి నుండి సాగుతుంది. కానీ అనూహ్యంగా ఒక మహిళా అభ్యర్థి కూడా రంగంలో ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే గతంలో 2023 ఎలక్షన్స్ లో టికెట్ ఆశించినటువంటి కీర్తిరెడ్డి కూడా చివరి నిమిషంలో ఇక్కడి అభ్యర్థిత్వంలో తాను కూడా ఉన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. మొత్తానికి బీజేపీ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అనే విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ అయితే లేదు. రైట్. అయితే ఈ విషయంలో చూస్తే గనక ఇప్పుడు కిషన్ రెడ్డి ఒక అభ్యర్థిని ఖరారు చేయాలి, ఆయన ఎవరివైపు అయితే మొగ్గు చూపుతారో ఆయనే క్యాండిడేట్ ఉంటారు అనే ఒకటి ఉంది. సో ఈ నేపథ్యంలోనే కేటీఆర్ కిషన్ రెడ్డి మధ్య ఒక ఒప్పందం జరిగిందనే ఆరోపణలు కూడా వస్తుంది. ఇది ఎంతవరకు నిజం? నిజానికి బీఆర్ఎస్ కి బీజేపీతో ఒక ములాఖత్ ఉంటుంది అనేటువంటి నిత్యం ఉంటుంది అనేటువంటి ఆరోపణ తెలంగాణ రాజకీయ వర్గాల్లో ముందు నుంచి ఉంది. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే సార్వత్రిక ఎన్నికల్లో 2024లో జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన అభ్యర్థులను ఓడించడం కోసం, ఎంపీ క్యాండిడేట్స్ ని ఓడించడం కోసం ఇంటర్నల్ గా బీజేపీకి బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది. ఆ ఉద్దేశంతోనే బీఆర్ఎస్ వీక్ క్యాండిడేట్ ను పెట్టింది అనేటువంటి ప్రచారం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ అవయవ దానం చేసి బీజేపీని గెలిపించింది అనేటువంటి ఒక కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కి తరఫున పోటీ చేసిన అభ్యర్థులంతా కూడా డమ్మీలుగా ప్రచారం కావడం జరిగింది. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో తెలంగాణలో ఎప్పుడూ లేని స్థాయిలో 8 మంది ఎంపీలను గెలుచుకోవడం అప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. దీని అంతటికీ కూడా ఖచ్చితంగా బీజేపీతో బీఆర్ఎస్ ఒప్పందం కుదుర్చుకుంది అనే వాదనలకు కూడా అప్పటి ఫలితాలు ఒక ఎగ్జాంపుల్ గా నిలిచాయి. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో కూడా బీజేపీ ఉద్దేశపూర్వకంగానే సైలెంట్ అవుతోంది. బీజేపీకి సంబంధించిన క్యాండిడేట్ ని తాత్సారం చేయడం కావచ్చు, ఉండేటువంటి అభ్యర్థి చివరి నిమిషంలో బరిలో ఉండేటువంటి అభ్యర్థి డమ్మీ క్యాండిడేట్ గా ఉండడం కావచ్చు జరుగుతుంది అనేటువంటి ప్రధాన ఆరోపణలు కాంగ్రెస్ వర్గాల నుండి వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ మాగంటి సునీత బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆమెకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇవ్వాలనేటువంటి ఒక ఒప్పందం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య జరిగినట్టుగా సోషల్ మీడియాలో విస్తృతంగా కథనాలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ ను ఎదుర్కోవడానికి బీజేపీ బీఆర్ఎస్ కలిసి వస్తున్నాయి అనేటువంటి ఒక ప్రచారం తెలంగాణ రాజకీయ వర్గాల్లో సాగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి. చూస్తూ ఉన్నాము బీఆర్ఎస్ తో కిషన్ రెడ్డి కుమ్మక్కైందంటుంది కాంగ్రెస్, అలాగే కేటీఆర్ కిషన్ రెడ్డి మధ్య ఒక ఒప్పందం కూడా జరిగిందంటూ ఆరోపణలు చేస్తోంది. సో తెరపైకి రోజుకు కొత్త పేరు వస్తుంది బీజేపీలో. మొన్నటి వరకు దీపక్ రెడ్డి అన్నారు, నిన్న విక్రమ్ గౌడ్ అన్నారు. చూడాలి మరి ఎవరి పేరు ప్రస్తావిస్తారు, ప్రస్తావించిన వాళ్ళు ఎలా ముందుకెళ్తారు అనేది వేచి చూడాల్సిందే.